నేడు భద్రాద్రి జిల్లా తరపున క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు. నేడు ఈ క్రిస్టమస్ సందర్భంగా ఆ దేవాది దేవుడైన యేసుప్రభు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చర్చిలో పాల్గొని ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శుభాకాంక్షలు తెలిపారు. నేడు మనుగూరు మండలంలో చర్చిలో ఉదయమే పాయం వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపి నేడు పండగ దినం యేసుప్రభు పుట్టినరోజు మంచి పర్వదినం అని చెప్పేసి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రజల్ని ఉద్దేశించి ఆ దేవాది దేవుడైన ప్రభుని ఈ రోజున ప్రార్థించుకోవటం అంతా సంతోషకరమని ఈ సందర్భంగా ఆ దేవాది దేవుడైన యేసుప్రభు అందరినీ చల్లగా చూడాలని ఈ సందర్భంగా పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఓవర్స్ స్టూడియో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, క్రైమ్ కౌంటర్ న్యూస్ రిపోర్టర్ ముదరకొల్ల కిషోర్. పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఘనంగా క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటా ఉన్నాం. యేసు ప్రభు యొక్క కుటుంబ సభ్యులకు, దైవజనులకు, మన పాస్టర్ గారు ఇజ్రాయెల్ గారికి, కమిటీ పెద్దలు రాజ్ కుమార్, వినోద్ కుమార్, వారి బృందానికి ప్రతిరోజు ఈ సమాజం మేలు కోసం, సమాజంలో ఉన్నటువంటి మానవుల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం ఈ చర్చిలో ప్రార్థన చేస్తున్నటువంటి ఆడబిడ్డలందరికీ, అన్నా తమ్ముళ్లకు నా తరఫున, నాతో వచ్చినటువంటి నాయకుల తరఫున, పెనుపాక నియోజకవర్గం తరఫున, ప్రజాప్రభుత్వం తరఫున అందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరి ఆశీస్సులతో, ఇక్కడ కూర్చున్నటువంటి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి దీవెనలతో 2023 డిసెంబర్ 7వ తారీఖున ప్రమాణ స్వీకారం, 2023 నవంబర్ 30వ తారీఖున జరిగిన ఎలక్షన్లో భారీ మెజార్టీ 35,000 ఓట్ల మెజార్టీతో గెలిపించి మీ ప్రేమ విమానాన్ని చాటారు. ఈ 5 ఏళ్లలో మొన్నటి సంవత్సరం పూర్తయింది. ఈ 5 ఏళ్లలో మీ యొక్క ప్రేమ విమానాలు పొందే విధంగా పెనుపాక నియోజకవర్గంలో, మన ప్రాంతంలో ప్రజారంజకమైనటువంటి ప్రజాపాలన అందించాలని దృఢ సంకల్పంతో, మరి మీ యొక్క ప్రేమ పొందే విధంగా, మరింత పొందే విధంగా ఈ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలకు అందించాలని